నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు. 2026 మహానాడు వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేదికగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన ప్రసంగం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనం సృష్టిస్తోంది. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. బయటికి రాకుండా తాళగట్టిన రోజులు, ఒక పోరాటం చేస్తే దొంగ కేసులు పెట్టిన రోజులు. ఏకంగా మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. వేదిక మీద నాయకులందరి పైన కేసులు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాం, మాట తప్పం మడిమ తిప్పాం, మేము తగ్గేదే లేదని ముందరికి నడిచాం. ఎన్నడూ లేని విధంగా అత్యంత పదునైన పదజాలంతో ఆవేశంగా ప్రసంగించిన లోకేష్, జగన్మోహన్ రెడ్డి గత పాలనలోని వైఫల్యాలను, ప్రస్తుత ప్రతిపక్ష హోదాలో చేస్తున్న కుట్రలను సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీ ఎలాంటి అడ్డదారులు తొక్కుతుందో వివరించారు. అసలు మహానాడు వేదికగా నారా లోకేష్ జగన్ పై చేసిన ఆ సంచలన విమర్శలు ఏంటి? విద్యా వ్యవస్థపై లోకేష్ ఇచ్చిన ఆ చారిత్రాత్మక కౌంటర్ల వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం లోతుగా విశ్లేషిద్దాం. నారా లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత రాజకీయ నైజాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. కేసుల కోసం భయపడం, ఏనాడు వెనక తిరిగి మనం చూడలేదు. వేదిక మీద అనేక నాయకుల్ని అరెస్ట్ చేశారు. మన అచ్చన్న గారు కానివ్వండి, గొల్లు రవి గారు కానివ్వండి, అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన మనం ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. అందుకే వై నాట్ 175 అంటే చివరికి టీమ్ 11 మిగిలే పరిస్థితి ప్రజలే ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా రికార్డులు బద్దలు కొట్టాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 94% స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. 175 నియోజకవర్గాలు 164 స్థానాలు ఎన్డీఏ సొంతం చేసుకుంది. అధికారం కోసం, ఆస్తుల కోసం సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి ఇంటి నుంచి గెంటేశారంటూ జగన్ పై ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులనే గౌరవించని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, జగన్ బాబాయిని గొడ్డలతోనే కదా చంపారు, అందుకే మీ పార్టీని తాము గొడ్డలి పార్టీ అని పిలుస్తున్నామంటూ లోకేష్ అత్యంత ఘాటుగా ఆరోపించారు. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించరని, కేవలం కక్ష సాధింపులు, అరాచకాలే ధ్యేయంగా బతుకుతున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి నియామకాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం చేసిన మెగా డిఎస్సి నియామకాలను సాగనివ్వకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా ప్రతిపక్ష పార్టీ వెనుక నుండి అనేక కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేయడం, పరీక్షల విధి విధానాలపై సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను గందరగోళానికి గురి చేయడం వారి నైజంగా మారిందన్నారు. నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసొస్తుందని, అందుకే అభ్యర్థులు ప్రతిపక్షాల నకిలీ ప్రచారాలను నమ్మవద్దని, ఆ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిరుద్యోగుల కలలను నిజం చేసేలా ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష సామాజిక మాధ్యమాలు తనపై చేస్తున్న విమర్శలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాపరమైన అర్హతలను గుర్తు చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో 10వ తరగతి ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన ఘోరమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉందని, కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న చరిత్ర తనదని లోకేష్ సగర్వంగా ప్రకటించారు. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే, మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత
మాది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాము ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ పిచ్చిపై శిక్షణ ఇప్పించడానికి సింగపూర్ వంటి దేశాలకు పంపించామని గుర్తు చేశారు. కానీ జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఉపాధ్యాయులను విద్యా బోధనకు దూరం చేసి మద్యం షాపుల ముందు కాపలా పెట్టించారని, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ప్రభుత్వాల ఆలోచన విధానానికి ఉన్న తేడా ఇదేనని ప్రజలు గమనించాలని కోరారు. పార్టీ ఎదుగుదల మరియు సంస్థాగత మార్పులపై లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఎన్నో చారిత్రాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. జిల్లా స్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి తాము ఎంతో పోరాటం చేశామని చెప్పారు. గత మహానాడులో తాము 6 ప్రధాన శాసనాలను ప్రవేశపెట్టామని, వాటిని నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. వారసత్వ రాజకీయాలకే పరిమితం కాకుండా కింది స్థాయి నుండి కష్టపడిన సాధారణ కార్యకర్తలను ఉన్నత స్థానాలకు తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశందన్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక సాధారణ మండల పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న శ్రీదేవిని, అలాగే ధనుంజయుల వంటి కష్టపడే నాయకులను ఏకంగా పార్టీ అత్యున్నత విభాగమైన పోలిట్ బ్యూరోలోకి తీసుకువచ్చామని లోకేష్ స్పష్టం చేశారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. మహానాడు 2026 వేదికగా నారా లోకేష్ చేసిన ఈ ప్రసంగం కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టడానికి ఒక దిక్సూచిలా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొడుతూ రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వం అడుగులు వేస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. ఈ ప్రసంగం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తుంది. మహానాడు వేదికగా వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ చేసిన ఈ ఘాటు విమర్శలపై మరియు ఉపాధ్యాయ నియామకాల కుట్రల బట్టబయలుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.